నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అలాగే సంగం బ్యారేజీకి లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు చేరాయి. వరదలకు సంగం బ్యారేజీకి 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది. విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజెన్లా చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు యంత్రాంగం, కృష్ణపట్నం పోర్ట్ గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల నిరంతర కృషి ఫలితంతో ఎట్టకేలకు బోటు ఒడ్డుకు చేరింది. 85 గేట్లతో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అలాగే సంగం బ్యారేజీకి లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు చేరాయి. వరదలకు సంగం బ్యారేజీకి 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది. రైట్కైతే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. ఏదైతే సంగం బ్యారేజీకి అయితే మాత్రం పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ప్రధానంగా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్టు 85 గేట్లతో నిర్మాణం చేయబడి ఉంటుంది. అయితే ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ప్రధానంగా మోంతా తుఫాన్ ప్రభావంతో కడప జిల్లా ఎగువ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం నేపథ్యంలో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడము, ఇక్కడ ఏదైతే నీరు ఇన్ఫ్లో, సోమశిల జలాశయం ఇన్ఫ్లో పెద్ద 60,000 క్యూసెక్కుల పైన ఉండడంతో సుమారు లక్ష క్యూసెక్కుల నీరు పెన్నా నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి చెప్పాలి. పెన్నా నదిలో వస్తున్నటువంటి ఉధృతికి ఏదైతే ఇసుకని తోడేందుకు ఏర్పాటు చేసినటువంటి మూడు ఇనప బోట్లు, సుమారు 30 టన్నుల బరువు ఉండేటువంటి ఇనప బోట్లను అక్కడ కట్టి ఉంచారు. అయితే నిన్న ఆ నీటి ప్రవాహానికి ఆ ఇనప బోట్లు తెంచుకొని 3 బోట్లు కూడా ఒక్కసారిగా ఈ యొక్క సంగం బ్యారేజ్ వైపు పయనించాయి. అయితే 2 బోట్లు మాత్రం కొంచెం వాటిని నియంత్రించి పక్కకైతే డైవర్షన్ అయినప్పటికీ ఒక బోటు మాత్రం తీవ్రంగా అదే వేగంతో అటు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే వేగంతో కానీ గేట్ ని కానీ గుద్దుకుంటే పెను ప్రమాదమే సంభవించేటటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కృష్ణా నది పైన, కృష్ణా బ్యారేజీ పై ఏదైతే విపత్తును మనం చూసామో గత సంవత్సరము, అలాంటి విపత్తే ఈ రోజు సంగం బ్యారేజీకి ఏర్పడిన పరిస్థితి. అలాంటి విపత్తుని నివారించేందుకైతే మాత్రం తెలుసుకున్న వెంటనే జిల్లా అధికారులు హిమాంశు శుక్లా, అలాగే ఎవరైతే ఎస్పీ అజితా వేజెన్లా వీరు క్షేత్రస్థాయిలో అక్కడికి పర్యటించి వెంటనే కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే కృష్ణపట్నం పోర్టు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు వీరందరూ కూడా సమన్వయంతో, పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా సమన్వయంతో మాత్రం ఆ యొక్క బోట్ ని ఏదైతే అక్కడ బ్యారేజ్ వైపు వెళ్లకుండా నియంత్రించి రోపులు, క్రేన్ల సహాయంతో దాన్ని యువతలకు లాగారు. దాన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలీకృతం కావడంతో పూర్తిగా కూడా అధికార యంత్రాంగమే కాదు, యావత్ జిల్లా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అని చెప్పాలి. ఒక్కవేళ అదే గానీ ఆ ప్రమాదంగా సంభవిస్తే పూర్తిగా దగ్గర 4 లక్షల ఎకరాల మేర ఈ సంవత్సరం రైతులకు పంట ఉండేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పడిన పరిస్థితి అని చెప్పాలి. దీని పట్ల అధికారులు కానీ ఇట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి స్పందించారు. ఆయన కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, అధికారులు కూడా హుటాహుటిన ఈ యొక్క చర్యలు చేపట్టడం, సహాయక చర్యలు చేపట్టిన వెంటనే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ కావడం, పూర్తిగా ఈ బోట్ ని నియంత్రించి ఒడ్డుకు చేర్చడంతో అయితే మాత్రం అంతటా కూడా సర్వత్రా ప్రశాంతమైనటువంటి ఉద్రిక్తత ఏదైతే ఉందో, ఈ ఉద్రిక్తత అయితే మాత్రం కొంత ప్రశాంతమైన వాతావరణం
ఏర్పడిందని చెప్పాలి. ఈ యొక్క ఘటనని ఖచ్చితంగా కూడా ఇది సంగం బ్యారేజ్ కి మాత్రం పెను విపత్తును మాత్రం తప్పినట్టు కూడా మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.